బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ అనంతపురం జిల్లాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రాప్తాడులో సిద్ధం సభకు ఆయన హాజరు కానున్నారు. ఇక సిద్ధం సభకు సర్వం సిద్ధం చేశారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు గతంలో జరిగినటువంటి భీమ్లీ దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభల కంటే ఈ సభను ప్రత్యేకంగా చేస్తున్నారు. సభలో ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సభకు హాజరయ్యే ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 110 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సభ వేదికతో పాటు పదుల సంఖ్యలో గ్యాలరీలు ఏర్పాటు చేశారు పార్టీ వర్గాలు. అదేవిధంగా వైసీపీ ముఖ్య నేతలతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పూర్తి స్థాయిలో హాజరు కానున్నారు. ఇక సభకు సంబంధించి మంచి సమాచారం మా ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్లో అందిస్తారు. రసూల్, చెప్పండి, సిద్ధం సభకు సర్వం సిద్ధమని తెలుస్తోంది, వివరాలు ఏంటి? సంతోష్, అనంతపురంలో రాప్తాడు నియోజకవర్గంలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సిద్ధం బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలిరానున్నారు. ప్రధానంగా రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ సభకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ వేదిక ఇప్పటికే సిద్ధమైంది. దాదాపుగా 4 రోజులుగా అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్సీలు, అదేవిధంగానే మంత్రులు, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ప్రధాన నేతలందరూ కూడా 4 రోజులుగా ఇక్కడే తిష్ట వేసి అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి దగ్గర ఉండే అన్ని విషయాలను సమీక్షిస్తూ నాయకులను, కార్యకర్తలను, అదేవిధంగానే ప్రధాన నేతలందరినీ కలుపుకుంటూ అక్కడ సభా వేదిక వద్ద అక్కడే ఉన్నారు. అన్ని రకాల ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపుగా 110-120 ఎకరాల్లో ఈ సభ నిర్వహించే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షలాది మంది, దాదాపుగా రాయలసీమ, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, అన్నమయ్య, ఆ విధంగా రాయలసీమ జిల్లాల్లోని దాదాపుగా 45 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగానే ప్రజలను పెద్ద ఎత్తున ఈ సభకు తరలిస్తున్నారు. ప్రధానంగా భీమిలి, దెందులూరు సభకు మించినటువంటి విధంగా ఈ సభ ఏర్పాట్లు చేశారు. అంతే విధంగానే లక్షలాది మంది జనం హాజరవుతారు. ప్రధానంగా ఈ ఎన్నికల శంఖారావంగా ఈ సభ ఇది ఎన్నికల శంఖారావంగా నిర్వహిస్తున్నాము. ఈ సభతో ఇక ఎన్నికల తంతు ప్రారంభమైనట్టే రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి విధంగా ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ప్రధానంగా ఈ సభ ద్వారా ప్రజలకు అనేక విషయాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరిస్తారు. అంతేకాకుండా మేనిఫెస్టోను కూడా ఇక్కడ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తినబోతూ రుచులు అడగడం ఎందుకు, కాబట్టి ఆయనే ఖచ్చితంగా అన్ని విషయాలను ప్రకటిస్తారు అనేటువంటి విధంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదే విధంగానే రాప్తాడు ఎమ్మెల్యే తోబ్బుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకట్రామరెడ్డి వీళ్ళందరూ కూడా ప్రకటించారు. ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి అనేక విషయాలను ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. గతంలో పాదయాత్ర సందర్భంగా అక్కడ జనంతో ఆయన మమేకమయ్యారు. ప్రజలతో అన్ని రకాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగానే పాదయాత్ర అనంతరం ఏ విధంగా అయితే ఆయన నవరత్నాలతో మేనిఫెస్టోను ప్రకటించారో అదే విధంగానే ఒక మేనిఫెస్టోను కూడా ఇక్కడ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, అదే విధంగానే వీళ్ళందరికి సంబంధించినటువంటి విషయాలు ప్రోత్సహిస్తారనేటువంటి విధంగా చెప్తున్నారు. దాదాపుగా 10 లక్షల మంది దాకా జనం హాజరవుతారనేటువంటి విషయాన్ని కూడా ప్రకటించారు. అయితే అంత భారీ ఎత్తున జనం హాజరవుతున్నటువంటి నేపథ్యంలో వారికి అన్ని రకాల సదుపాయాలు, ప్రధానంగా వాహనాల పార్కింగ్ సంబంధించి కావచ్చు, అదే విధంగానే ప్రజలు అక్కడ వచ్చేటువంటి ప్రజలకు తాగునీటి సదుపాయాలు, అదే విధంగానే మెడికల్ సంబంధించినటువంటి విషయాలు, ఎందుకంటే చాలా లక్షలాది మంది జనం హాజరవుతున్నారు. అదే విధంగానే ఎండలు కూడా ఒకవైపు మండిపోతున్నాయి, ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి, చాలా వేడిగా ఉంటుంది పగలంతా. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఆరోగ్య విషయాలను కూడా దృష్టిలో ఉంచుకొని తాగునీటి సదుపాయం కావచ్చు, అదేవిధంగానే మెడికల్ సంబంధించినటువంటి క్యాంప్స్ అక్కడ మెడికల్ సంబంధించినటువంటి సదుపాయాలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఏర్పాటు చేసేటువంటి విధంగానే ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దాదాపు ఇంత పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నటువంటి నేపథ్యంలో లక్షలాది మందికి సంబంధించి వారికి భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపుగా 2000 మంది దాకా పోలీసులు కూడా హాజరవుతారు. పలువురు ఎస్పీలు, అదే విధంగానే పెద్ద ఎత్తున డిఎస్పీలు, సిఐలు, ఆ విధంగా 4 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ మెను కూడా ఇప్పటికే
అనంతపురం జిల్లా ఎక్కడైతే బహిరంగ సభ జరుగుతుందో రాప్తాడు వద్దకి అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బహిరంగ సభ. ఇప్పటికే దక్షిణాది ప్రాంతాల్లో ఎప్పటికీ కని విని ఎరగని విధంగా నిర్వహించినటువంటి ఈ సభకు ఒక విశేష స్పందన వస్తుంది. ఇది చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో కూడా మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున సభ. ఎందుకంటే దెందులూరు సభ ఇప్పటికే చూసాము, అదేవిధంగానే భీమిలి సభ చూసాము. ఈ సభ వీటన్నింటికి తలదన్నేటువంటి విధంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లన్నీ చేశారు. దాదాపుగా లక్షలాది కుర్చీలను కూడా ఇక్కడికి తరలించినటువంటి పరిస్థితి. అదేవిధంగా భారీ వేదిక, ఎందుకంటే దాదాపుగా 100 నుంచి 200 మంది దాకా అక్కడ సభ పైన కూర్చునేటువంటి విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు దాదాపుగా 2-3 రోజులుగా పోలీస్ అధికారులు, అదేవిధంగానే పర్యవేక్షకులు, నిర్వాహకులు కూడా వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడెక్కడ ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలనేటువంటి విషయాలు, అదేవిధంగా భారీ స్థాయిలో బారికేడ్లు, ఐరన్ రాడ్లకు సంబంధించి ఐరన్ రాడ్లతో ఏర్పాటు చేసేటువంటి భారీ బారికేడ్లను కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం పైన ఇది ఒక హిస్టారికల్ సభగా మిగిలిపోతుంది. చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అనేటువంటి విధంగా కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలు సందర్భాల్లో మీడియాతో కూడా స్పష్టం చేశారు. అందులో కూడా ప్రధానంగా రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జరిగేటువంటి ఈ సభ అసలు ప్రధానమైనటువంటి అంశాలు మరోమారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే తమ లక్ష్యం. వైఎస్ఆర్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా చెప్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రజలకు చేసినటువంటి పార్టీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటిదాకా ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అనేటువంటి విధంగా చెప్తున్నారు. ఎందుకంటే విద్యార్థులకు అమ్మఒడి, అదే విధంగానే వసతి దీవెన కావచ్చు, తర్వాత చేయూత కావచ్చు, రైతులకు సంక్షేమం సంబంధించి ఒక ఆర్థికల ఏర్పాటు, అదే విధంగానే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా చరిత్రలో ఒక హిస్టారిక్ గా నిలిచిపోయినటువంటి ఒక రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా రైట్ రసూల్, థ్యాంక్ యూ. జై భారత్ నేషనల్ పార్టీ